ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పొడవైన సముద్ర తీర ప్రాంతం కలిగిన రెండో అతిపెద్ద రాష్ట్రం. పోర్టులు, బీచ్లు, పర్యాటక ప్రాంతాలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాక తూర్పు తీరానికి వెన్నుదన్నులా నిలుస్తోంది. ఈ సముద్రంపైనే ఆధారపడి లక్షలాది మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి తీర ప్రాంతంలో ప్రధానమైన ఉప్పాడని ఇప్పుడు కడలి కబళిస్తోంది. కెరటాల ఉధృతి తట్టుకోలేక ఆ గ్రామం కొద్ది కొద్దిగా సాగర గర్భంలో కలుస్తోంది. రక్షణ గోడలు నిర్మించిన నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అవి కూడా కనుమరుగయ్యాయి. సముద్రాన్నే నమ్ముకున్న గంగపుత్రుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించి రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మరి ఉప్పాడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. ఉప్పాడ కొన్నేళ్లలో కనుమరుగు కానుందా? గ్రామం తీరంలోని వందల ఎకరాలు ఏమయ్యాయి? ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు అవకాశమే లేదా? ఈ పరిస్థితిని ఒకసారి చూడండి. సముద్రపు అలలు ఉప్పాడ గ్రామంలోని ఓ పూరి గుడిసెను ఎలా ముంచెత్తుతున్నాయో. అదేంటి, సముద్రంకు ఎంత దగ్గరగా ఇళ్ళెందుకు కట్టుకున్నారు వీరంతా అని అంటారా? అయితే వినండి, వీరు సముద్రం దగ్గర ఇల్లు కట్టుకోలేదు, సముద్రమే వీరి ఇంట్లోకొచ్చేసింది. మీరు విన్నది నిజమే. ఒకప్పుడు 1/2 కిలోమీటర్ పైగా దూరం ఉన్న సముద్రం కొంచెం కొంచెం ముందుకొస్తూ ఇప్పుడు ఏకంగా వీరి ఇళ్లనే ముంచెత్తుతోంది. ఇప్పటికే ఇళ్ళు, గుళ్ళు, బడులు ఇలా ఈ గ్రామంలో తీర ప్రాంతంలోని చాలా సముదాయాలను తన గర్భంలో కలిపేసుకుంది. ఎప్పుడు సముద్రం పొంగుతుందో తెలియదు, ఏ రాకాసి అలా ఇళ్లను మింగేస్తుందో తెలియదు. దీంతో తీవ్ర భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ బతకడం తప్ప వీరికి మరో దారి లేదు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంతాన్ని పర్యటించడంతో మరోసారి ఈ గ్రామం వార్తల్లోకి వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొండంగి నుంచి అంతర్వీధి వరకు 50కి పైగా మత్స్యకార గ్రామాలున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో 10కి పైగా మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలో ఒకప్పుడు ఉప్పాడే మేజర్ గ్రామ పంచాయతీ. అందమైన కెరటాలు, ఆహ్లాదకర వాతావరణంతో అందరికీ కనువిందు చేసేది ఉప్పాడ. ఇక్కడి వాతావరణానికి, పరిసరాలకు, అందమైన కెరటాలకు పర్యాటకులు పరవశించిపోయేవారు. గతంలో ఇక్కడ అనేక చిత్రాల సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. కానీ కాలం మారింది. ప్రకృతి విపత్తులు, ఏటా పెరుగుతోన్న సముద్ర మట్టం ఈ ఊరికి శాపంగా మారింది. ఏటా కొద్ది కొద్దిగా సముద్రం ముందుకు రావడంతో ఈ గ్రామం సగం సముద్రంలో కలిసిపోతోంది. గతంలో ఇక్కడ ఒక పెద్ద శివాలయం, ఒక గెస్ట్ హౌస్ ఉండేవి. ఇప్పుడు వాటి ఆనవాళ్లు కనపడటం లేదు. అంతేగాక సొంతిళ్లను కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు అయితే సముద్రానికి చాలా దూరం ఉండేదండి ఊరు. 1 కిలోమీటర్న్నర పైన ఉండేదండి. గుళ్ళు గిళ్ళు మా పాతలు కూడా అందరూ పోయాయండి. ఇప్పుడు సముద్రం అప్పటి నుండి కూడా అలా వస్తూనే ఉందండి. ఇంతవరకు గట్టోటి ఏం చేయారండి ఆ పరిపాలన, అది కూడా సరిగ్గా వేయక అది కొట్టుకుపోయిందండి సముద్రంలో. ఆ రాళ్ళు అయ్యానండి అవి. మా ఇల్లు కూడా పోయాయండి నేను. ఇప్పుడు ఏంటంటే మాకు పోటు తైలిపోయింది, కోత వేసేస్తుందండి. కోతకు వచ్చేస్తుందండి. పోటు వస్తుంది, కోత వచ్చేస్తే రోజు కొద్ది కొద్దిగా అలా కొట్టుకుంటూ పోతుందండి. మాకు కావాల్సింది ఏంటంటే నృత్యం మాకు గట్టు వేయాలండి. మాకు గట్టు సముద్రం గట్టు వేయించాలండి. మేము కోరుకునేది అదే అండి. వచ్చేటప్పుడు మార్కెట్ ఉండేదండి. పుల్లలు, మార్కెట్, చేపలు అన్నీ ఇక్కడే ఉండేయండి. మేము వచ్చిన కొత్తలోని పిల్లలు ఉన్నారండి. 4 పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలండి. పిల్లలకి అప్పుడు పెట్టి ఒక్క ఇల్లు స్థలం అనుకుంటే అలాంటి ఇల్లు స్థలం అక్కర్లేదు. మాకు గొట్టు అంటే చాలండి. మా ఇల్లు మాకు ఉంటాయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితేనే గొట్టు ఇల్లులు అవుతాయి. నా ఎరుక అయితే చాలా దూరం కొట్టిపోయింది. ఇప్పుడు నా 5 తరాలు 6 తరాలు నన్ను పుట్టిన కాబట్టి 5 కొంపలు 6 కొంపలు కొట్టిపోయాయి. ఇప్పుడు ముచ్చు మేము సముద్రవారం ఉన్నాము. మాకు కొంపలు కావాలండి, ఏం వద్దండి. ఇల్లు స్థలాలు కావాలా, ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు కావాలా. మాకు గొట్టు కావాలి. ముచ్చు మాకు గొట్టు వేసి తర్వాత ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలా.
ఉప్పాడ గ్రామంలోని మత్స్యకారులకు చేపల వేట ప్రధాన జీవనాధారం. అందువల్ల సముద్రం ప్రాంతంలోనే పక్కా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఏటా ప్రకృతి వైపరీత్యాల సమయంలో అలల ఉధృతికి గ్రామం మీదకు కెరటాలు ఎగిసిపడటం, ఇళ్లను సైతం కూలగొట్టి కడలి తనలో కలిపేసుకుంటుండటంతో ఇక్కడి ప్రాంత ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. సొంతింటిపై మమకారం వదులుకోలేని వాళ్లు ఆ ప్రాంతంలో తాత్కాలిక ఇళ్లు ఏర్పాటు చేసుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కానీ ముందు గొట్టు ఉండేది కానీ గొట్టు పోయిన కంచి రావడం సైడు పోవడమే టిప్పికి ఒక 20-30 ఇల్లు పోతున్నాయి. సందరు కూడా చాలా ముందుకు వచ్చింది. కానీ అలాగే ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లేని వాళ్ళు అంతా అలాగే ఉండిపోతున్నారండి. ఇప్పుడు ఎలా ఉన్నారు చూసా అలా ఉండిపోతున్నారు. ఎవరి కాడ పెట్టించే అవకాశం ఏమీ లేదు. పేదపోతుకి అనమాట. 40-50 కిలోమీటర్ల నుంచి కొట్టుకొచ్చేస్తుంది. మొత్తానికి ఊరల్లో అలాగా కొట్టుకుపోతుంది. కిలోమీటర్ ఎక్కువ వచ్చేసింది. దగ్గరికి 300-400 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే గొట్టు వేయాలి చంద్రానికి. గొట్టేసి మా ప్రజల్ని పోయిన ఇల్లు ఇవ్వాలా. మాకు ముసలోళ్ళం కాదండి, మాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదండి. గొట్టెత్తే ఇల్లన్నా నిలబడితే ఇందులో ఉంటామనేసి మేము ఆశపడుతున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉందమ్మా? ఇలా సంవత్సరం అండి బాబు. మేము పిల్లలు మాది కాకినాడ అండి. ఇంత పిల్లల్ని తీసుకుంటూ వచ్చామండి ఈ ఊరు. అప్పుడు చాలా ఉందండి, ఒక 100 ఎకరాల ఇంకా ఎక్కువే అండి. వాళ్ళు ఉన్నాయి చూడండి, వాళ్ళ దగ్గర ఉండేదండి ఈ ఊరు. మార్కెట్లు ఉండేయండి, గుళ్ళు ఉండేయండి, అన్నీ ఉండేయండి. అన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయి. గతంలో తీరం వెంబడి జియో ట్యూబ్ వాల్ నిర్మించారు. ఇది కొంతమేర కోత అరికట్టగలిగింది. తర్వాత దాని నిర్వహణను గాలి కొదిలేశారు. దీంతో గ్రామ తీర ప్రాంతం మొత్తం కోతకు గురైంది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు ఇళ్లు కూలిపోయాయి. సగం గ్రామం సముద్రంలో కలిసిపోగా ఇంకా సగం గ్రామం మాత్రమే మిగిలి ఉంది. ఇంకో 1/2 కిలోమీటర్ సముద్రం ముందుకొస్తే ఈ గ్రామం మాయమైపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం ఇక్కడ ఒక ఊరు ఉండేదని చూడ్డానికి కూడా కనపడదు. కేవలం చరిత్ర పుటల్లో మాత్రమే ఉప్పాడ మిగిలిపోనుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత కోతకు ప్రధాన కారణం సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్. కాకినాడ పోర్టుకు నగరానికి సముద్రం నుంచి రక్షణ కవచంగా ఉన్న ఈ ద్వీపమే ఉప్పాడ కోతకు కారణమవుతోందట. దీనిని శాస్త్రవేత్తలు 1950లోనే గుర్తించారు. ఈ కారణంగా కాకినాడ పోర్టు సమీపంలో కెరటాలు ఉండవు. తీరానికి చేరే కెరటాల ఉధృతి ఉప్పాడను తాకుతున్నాయి. ఫలితంగా కాకినాడ, వాకలపూడి నుంచి ఉప్పాడ గ్రామం దాటే వరకు కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. హోప్ ఐలాండ్ కు సమీపంలోనే గోదావరి నదీపాయలు సముద్రంలో కలుస్తున్నాయి. అటు గోదావరి ద్వారా కొట్టుకొచ్చే ఇసుక హోప్ ఐలాండ్ సమీపంలో ఇసుక మేటలు వేస్తున్నాయి. ఇదే సమయంలో ఉప్పాడ వద్ద కోతకు గురవుతోంది. అలాగే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లో పెద్ద పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా తరచూ డ్రెడ్జింగ్ చేస్తుంటారు. 1000 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగిస్తుంటారు. డ్రెడ్జింగ్ తర్వాత సముద్ర లోతున తిరిగి ఇసుక సహజంగా పూడుకుపోతుంటుంది. ఈ ఇసుక ఉప్పాడ సమీపం నుంచి డీప్ వాటర్ పోర్టు వరకు కొట్టుకుని వస్తుండటం వల్ల ఇక్కడ కెరటాలు ఎగిసిపడటంతో పాటు సముద్రం చొచ్చుకుని వెళ్లడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. శాండ్ స్పిట్ ఏర్పడడం వల్ల వేవ్ ప్యాటర్న్స్ మారాయి. ఇసుక శాండ్ స్పిట్ ప్యారలల్గా ముందుకు వచ్చి అది డీప్ వాటర్లో డిపాజిట్ అయిపోతుంది. ఆ డీప్ వాటర్లో ఉన్న ఇసుక అక్కడ టైడల్ కరెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు మేము చూసాం అప్పుడే. ఆ స్ట్రాంగ్ టైడల్ కరెంట్స్ వల్ల అవి ఇంకా డీప్ వాటర్కి ఇసుకను తీసుకెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఉప్పాడ వరకు చేరవలసిన ఇసుక మధ్యలోనూ డిపాజిట్ అయిపోయి డీప్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఒక కారణం. రెండో కారణం హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అని చెప్పాను. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అని కట్టారు ఈ మధ్య. మేము చేసినప్పుడు అంటే 50 ఏళ్లకు ముందు అది లేదు. తర్వాత ఇప్పుడు డీప్ వాటర్ పోర్ట్ కట్టారు. దానికి చాలా పెద్ద బ్రేక్ వాటర్స్ కట్టారు. ఈ బ్రేక్ వాటర్స్ వల్ల కూడా సౌత్ నుండి నార్త్కి వచ్చే ఇసుక అడ్డు ఏర్పడింది. ఆ ఇసుక ఉప్పాడ వరకు రావడం లేదు. అందుకని ఉప్పాడకి ఇసుక రావడం చాలా వరకు ఆగిపోయింది. పోర్టు కట్టిన వాళ్ళు ఆ ఇసుకని పోర్టుని ఎక్స్పాండ్ చేయడం కోసము, తర్వాత అక్కడ ల్యాండ్ అక్లైమ్ చేయడం కోసం ఆ ఇసుకను వాడుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉప్పాడ వరకు రావాల్సిన ఇసుక అక్కడ పోర్టు ఒకటిగా అయిపోయి కాకినాడ డీప్ వాటర్ పోర్టు వాళ్ళు ఆ ఇసుక చాలా వరకు ఉపయోగించడం జరిగింది.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడను సందర్శించి జియో ట్యూబ్ రక్షణ గోడలపై ఆరా తీశారు. ఇవి నిర్మిస్తే మత్స్యకార గ్రామాలకు భద్రత ఉంటుందని అధికారులు ఆయనకు తెలిపారు. ఈ నేపథ్యంలో కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం సూచించాలని అధికారులను ఆయన కోరారు. అయితే ఉప్పాడ సముద్ర కోత నివారణ అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఏపీ మ్యాప్ నుంచి ఉప్పాడ తుడిచిపెట్టుకుపోయేలా ఉంది. ఇప్పటికే ఉప్పాడతో పాటు 8 గ్రామాల్లో 1360 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని సర్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఇంచుమించుగా ఉప్పాడలో 84 ఎకరాలు ఎక్స్క్లూజివ్లీ ఈ విలేజ్కి కవర్ అయింది. అలాగే మొత్తం మండలం మీద 8 గ్రామాలు సీ ఎరోజన్కి గురయ్యాయి. అవన్నీ కలిపితే 1360 ఎకరాల వరకు టోటల్గా ఎరోజన్ జరిగింది. సో దీంట్లో 84 ఎకరాల్లో సర్వే 1948లో నోటిఫికేషన్ ఇచ్చి 56లో ఫైనలైజ్ అయ్యి లోపల కూడా ఒక 23 ఎకరాలు జరిగింది. తర్వాత 60 ఎకరాలు చిల్లరి, టోటల్గా 84 ఏకర్స్ ఎరోజన్ యాజ్ ఆన్ టుడే జరిగింది. దానికి సంబంధించిన స్కెచ్లు వివరాలన్నీ కూడా సార్కు వివరించడం జరిగింది. కోతకు గురవుతున్న ప్రాంతంలో ఏటా ఇసుక వేయాలని గతంలో నిర్ణయించారు. కానీ అది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న అంశమని దాని స్థానంలో రక్షణ గోడ నిర్మించారు. అది కొట్టుకుపోయింది. తర్వాత జియో ట్యూబ్ ను నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ సూచన మేరకు నిర్మించారు. కానీ దీన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇది కూడా నిరుపయోగంగా మారి తీర ప్రాంతం తీవ్ర కోతకు గురైంది. గత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లగా పరిశీలన మాత్రమే చేసి పక్కన పెట్టేయడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఎన్నిసార్లు ఈ గొట్టు తీవ్రత పోయింది, మా ఇల్లు ధ్వంసం అయిపోతుందని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఎవరు కూడా దీని గురించి బాధ్యత తీసుకున్నది లేదు. అయ్యింది, సెలక్షన్ అయ్యింది, సీఎం గారి దృష్టిలో పెట్టాం, అవుతుంది చెప్పడం తప్ప ఆ మభ్య పెట్టే మాటలు చెప్పడం చెప్తే ఇంకేమీ జరపడం జరగలేదు. జియో ట్యూబ్ అని చెప్పేసి రాళ్ళగట్టు నిర్మించి ఈ తీవ్రత తాకిడికి వెళ్ళిపోకుండా చూడమని చెప్పేసి కోరుకున్నాం సార్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 100 ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇక తీర ప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్తులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా ఈ సమస్యకు పరిష్కారం దొరికేనా?